హలో 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇవాళ నేను మిమ్మల్ని చెన్నైలో ఉన్న జంగ్లీకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో, బట్ స్టిల్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఈసీఆర్ రోడ్లో ఉంటుంది. ఈసీఆర్ రోడ్లో మెరైన్ కింగ్డమ్ ఉంటుంది. రైట్ దాని పక్కనే ఇది ఉంటుంది అనమాట. అయితే మేము మా రిలేటివ్స్తో పాటు మెరైన్ కింగ్డమ్కి వాళ్ళని తీసుకొచ్చాము. మేము చాలాసార్లు వెళ్ళున్నాం కదా అని చెప్పి మేము కార్లో కూర్చున్నాం. సరే వాళ్ళు అలా లోపలికి వెళ్ళారు కదా, మేము బయటకు వెళ్దామని అలా వెళ్తూ ఉంటే పక్కనే ఇది కనిపించింది. సరే వై నాట్ గివ్ ఏ ట్రై అనేసి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూశాక మైండ్ బ్లాక్ అయింది. అసలు ఏం కాస్ట్లీ ఉన్నాయి తెలుసా వీళ్ళ ప్యాకేజెస్. 1499, 1699. అసలు ఈ రేట్ కార్డ్ ఒకసారి చూపెడతాను, చూసేయండి. అదో 2000 కూడా ఉంది అసలు. అండ్ అయితే ఒక్కొక్క దానికి ఒక్కో ప్యాకేజ్. వీటిలో మనం ఇంత టైం స్పెండ్ చేయొచ్చు, లేకపోతే వాటికి ఇంత ఫీడ్ చేయొచ్చు, ఇన్ని యానిమల్స్ని టచ్ చేయొచ్చు, ఇట్లా డిఫరెంట్గా వాటిని పార్టిషన్స్ చేసి ఇలా ప్యాకేజెస్ కింద రాశారనమాట. మేమైతే బేసిక్గా వచ్చాం కాబట్టి ఇంకా వెళ్ళాలి కాబట్టి బేసిక్గా ఉన్న 599 తీసుకున్నాము. ఇందులో ఏమేమి పెట్స్ వచ్చాయో అన్నీ నేను మీకు కవర్ చేస్తాను. అయితే ముందు మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఇస్తారు. మనం చెప్పలతో పాటు ఆ కవర్స్ వేసుకుని వెళ్ళాలి. సో దట్ వాటికి ఏమి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి మన నుంచి సోకకుండా ఉండాలనేసి. ఆ తర్వాత మనకి హ్యాండ్ శానిటైజ్ చేస్తారు. చేతికి ఒక చిన్న ట్యాగ్ లాంటిది కూడా వేస్తారనమాట. మేమైతే ఇవి వేసేసుకొని వెళ్ళడానికి రెడీ అయిపోయాం. వెళ్ళగానే ఫస్ట్ ఏమున్నాయంటే ర్యాబిట్స్ ఉన్నాయి. సో చాలామందికి ర్యాబిట్స్ పరిచయం ఉంటాయి, చాలామంది పెంచుకుంటారు కూడా. కానీ అంటే ఇళ్ళలో పెంచుకోలేని వాళ్ళు ఇష్టపడతారు కదా, చాలామంది యానిమల్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో మనకి కొంచెం ఫుడ్ ఇస్తారు. ఫుడ్ అంటే ఏవి తింటాయో వాళ్ళకి తెలుసు కాబట్టి క్యారెట్ అలాగే కీరా ఇలాంటివి ఇచ్చారన్నమాట ర్యాబిట్ అప్పుడు. ఇవి వచ్చేసి హెడ్జ్ హాగ్స్. ఇవి అసలు భలే డిఫరెంట్గా ఉన్నాయి. అవి వాటి హౌసెస్ అంట, చిన్న చిన్న డిప్పల్లా ఉన్నాయి కదా, వాటి కింద ఉన్నాయన్నమాట. అవి ఆ పై హోల్లో నుంచి వాటిలోకి వెళ్తున్నాయి. పైనంతా కొంచెం రబ్బరీగా అట్లా డిఫరెంట్గా ఉంది. అది అసలు భలే భయంగా కూడా అనిపించింది. చాలా చిన్నగా ఉన్నాయి కానీ వాటిని పట్టుకోవాలంటే మాత్రం భయం వేసింది. వీటిని మనం పట్టుకునే ఆప్షన్ మనకి ఇస్తారనమాట. అయితే వాళ్ళే మన చేతిలో పెడతారు. చూసారా, మా వారు పట్టుకున్నారు దాన్ని. అదైతే అసలు ఒకలాంటి టింక్లింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట అది పట్టుకున్నప్పుడు. మా వారు పెట్ లవరు, సో తనేమి ఇబ్బంది పడలేదు. కానీ నేను మాత్రం వాటిని పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోయాను. చాలా భయం వేస్తుంది అసలు వాటిని చూస్తే. ఎక్కడ గుచ్చుకుంటాయో, అవి కరుస్తాయేమంటే కొత్తగా కదా, కైండ్ ఆఫ్ భయం ఉండింది. కానీ పట్టుకున్న తర్వాత భలే కూల్గా ఉన్నాయి. అవి చకచకా దిగిపోతున్నాయి. ఆ తర్వాత ఇలా ఒక రూమ్లో వచ్చేసి బర్డ్స్ వేసున్నారు. ఇవన్నీ కార్నర్స్ అనుకుంటా, సన్చిక్ కార్నర్స్ అంటారు కదా, అవి కాక్టైల్స్, ఇంకా లవ్ బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మా ఇంట్లో కూడా కాక్టైల్స్ ఉన్నాయి. మేము లవ్ బర్డ్స్ కూడా అది వరకు కొన్ని రోజులు పెంచామన్నమాట. సో దానివల్ల ఇవేం పెద్దగా భయం అనిపించలేదు. అసలు భలే క్యూట్గా మన చేతిలో కొర్రలు ఉంటాయి కదా, అవి పెడతారనమాట కొద్దిగా. సో వాటిని తినడం కోసం అవన్నీ మన మీదకి వచ్చేస్తాయి. ఇలాగ అసలు డ్రెస్ పట్టుకొని లాగడం, ఎట్లా పడితే అట్లా ఎక్కుతున్నాయి. అసలు ఇవి చాలా బాగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఈ మకావ్స్. ఇవి మాట్లాడుతున్నాయి, చూసేయండి ఎలా మాట్లాడుతున్నాయో. Dance. Hello. Randy dance. Dance. Hi Randy. Randy Hello. Dance. Randy dance. Dance. You're there, na? Dance. 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 Hi. Dance. Hi. Dance, Randy. Hello. Hello. Randy. Hello, Rambo. Rambo. Hi Rio. Hello, Rambo. Hey, no. Hello. Hello. Hi. Hi, Randy. Hello.
హలో హాయ్ అండి. హలో. హాయ్ రాంబో. హలో హలో డాన్స్. హలో బాయ్. సే బాయ్. హలో. సే బాయ్. 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 బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అండి బాయ్. బాయ్. బాయ్ రాంబో. బాయ్. ఇప్పుడు యార్ పేస్. హలో. ఇంకా ఇక్కడ ఒక ర్యాబిట్ కైండ్ ఆఫ్ డాగ్ ఏంటో అది ఒకటి ఉంది. ఆ తర్వాత టార్టాయిజ్ ఉంది, వేరే బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మన ప్యాకేజ్లో లేవు కాబట్టి మనల్ని తాకనివ్వలేదు. అండ్ రెప్టైల్స్ కూడా నేను అస్సలు ఇష్టపడను, అందుకోసమే నేను రెప్టైల్స్ జోలికి వెళ్ళలేదు. అసలు తీసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. తర్వాత వచ్చేసి మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిన ఇంకొకటి ఏంటంటే ఈ గోట్స్. ఇవేంటంటే ఇండియన్ గోట్స్ కాదు, వేరే కంట్రీవి ఏవో చెప్పారు, ఫ్రెంచ్ గోట్స్ ఏవో చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ ఇవి అసలు చాలా క్యూట్ ఉన్నాయన్నమాట. ఒక చిన్న బాటిల్లో మిల్క్ వేసిస్తున్నారు, ఆ మిల్క్ ఫీడ్ చేయాలి వాటికి. అండ్ అది కాకుండా కొంచెం క్యారెట్ కీరా ఇవి ఇస్తున్నారు, మెయిన్గా క్యారెట్. ఇవి క్యారెట్ భలే ఇష్టపడుతున్నాయి. ఈ బుడ్డికి చూడండి అసలు పిలుస్తుంటే కూడా రావట్లేదు, ఎందుకంటే దానికి ఆ మిల్క్ వద్దంట. సరే ఇది ఏంటి రావట్లేదు, వీటికి ఆకలి వేయట్లేదా ఏంటా అబ్బా అనుకున్నాను. కానీ ఆ క్యారెట్ ఇచ్చాక తెలిసింది అసలు మీదకి ఎక్కేస్తూ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఏంటంటే వీటిల్ని మనం వెళ్ళి ఫీడ్ చేసినప్పుడు అవి వచ్చి తినాలంటే అవి ఆకలితో ఉండాలి. సో మనం వెళ్ళి చూడడం కోసం వీటిని ఆకలితో పెడుతున్నారేమో అనేసి అనిపించింది అనమాట. కొంచెం గిల్ట్ ఫీల్ వచ్చింది. బట్ స్టిల్ మన వల్ల కొంచెమో గొప్ప వాటికి ఫుడ్ మంచి హెల్దీ ఫుడ్డే ఇస్తున్నారు అనే ఆలోచన కూడా వచ్చిందనమాట. సో అలా సాటిస్ఫై అయ్యాను. నెక్స్ట్ అయితే వీటితోటి కాసేపు బాగా ఆడాను, కానీ మా వారు వీటిని అస్సలు ఇష్టపడలేదు. జస్ట్ ఫర్ ఫోటోసేక్ వెళ్ళి 1 నిమిషం అలాగా కూర్చుని ఒక 2-3 ఫోటోలు తీయించుకొని వచ్చేసారు. ఫీడింగ్ పైన ఎక్కించుకోవడం అదంతా అస్సలు ఇష్టపడలేదు. ఇవి చూడండి అసలు ఇందాకటి వరకు ఎంత యాక్షన్ చేసాయి, ఇప్పుడేమో మీదకి వస్తున్నాయి క్యారెట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అన్నట్టు, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా చూస్తుంటే మీకు ఎప్పుడైనా నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తే ఈ షిజ్జు డాగ్ ఉంది కదా, మేల్ పప్పి, నాకు ఒకటి గిఫ్ట్ ఇవ్వచ్చు, నేను హ్యాపీగా తీసుకుంటాను. ఎందుకంటే నాకు షిజ్జు డాగ్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ మా వారు ఏంటంటే ఇంట్లో మెయింటైన్ చేసుకోలేము అనేసి తీసుకురావట్లేదు అనమాట. అసలు ఇది చూడండి, నేనేదో దాన్ని పెంచుతున్నట్టు హ్యాపీగా కంఫర్టబుల్గా హాయిగా పడుకుంది. సో దే ఆర్ మిస్సింగ్ దట్ ప్యాంపరింగ్ అనమాట. అది నాకు అర్థమైంది, అంత ప్యాంపరింగ్ కావాలి వాటికి. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చక్కగా ఏసీలు వేసి బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళైతే మాత్రం. ఇలా డిఫరెంట్ ఉన్నాయి, మనకి ఏది కావాలో ఆ పప్పి పిక్ చేసి ఇస్తున్నారు, దాన్ని మనం తీసుకుని ఎత్తుకోవచ్చు. నేను అన్నీ ఎత్తుకున్నాను, ఎందుకంటే మిగతా వాళ్ళు అలా హాస్టల్లో ఉన్న డాగ్స్ని చూసిన ఫీలింగ్ వచ్చింది. మిగతా వాటికి కూడా మనం ఎత్తుకుని కాసేపు ప్యాంపర్ చేస్తే బాగుంటుందని అన్నీ ఎత్తుకున్నాను. మనతో పాటు ఒక పర్సన్ ఉంటారనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదంతా ఒక యూ షేప్లో ఉన్న ఒక రూమ్ అంతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఏ పట్టుకోవాలన్నా, ఏ చేయాలన్నా, ఫీడ్ చేయాలన్నా అంతా తనే మనకి హెల్ప్ చేస్తారు. తర్వాత ఇప్పుడు డాగ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు క్యాట్స్. ఇవి చూసాక కొంచెం భయం అనిపించింది. ఇవన్నీ పర్షియన్ క్యాట్స్, మనం ఎప్పుడు ఎత్తుకోలేదు, ముట్టుకోలేదు, కానీ అసలు భలే క్యూట్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ కలర్స్ మంచిగా అసలు చాలా బాగున్నాయి అనమాట. ఫ్లఫీగా చాలా బాగున్నాయి. వీటిని ఎత్తుకొని కాసేపు వీటితో పాటు కాసేపు టైం స్పెండ్ చేశాను. ఇదనమాట టోటల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీలో ఎవరన్నా పెట్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళటానికి ట్రై చేయండి. మీరు మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.